ప్రైజ్ లార్డ్ మిత్రమా. ఈరోజు దేవుడు నీకు ఇక గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు మిత్రమా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. అవును మిత్రమా, ఎంత గొప్ప వాగ్దానం కదా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు జీవితం గడుపుతున్నా, దేవుడు నీకు ఈరోజు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడని చెప్పి, నువ్వు ఉన్న ప్రతి పరిస్థితి నుంచి నేను కాపాడుతానని చెప్పి దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు మిత్రమా. ఆయన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేస్తున్నాడని చెప్పి కూడా ఇస్తున్నాడు మిత్రమా. దేవుని కాంతి ఎలా ఉంటుందో తెలుసు కదా మిత్రమా. ఆయన మొహ కాంతిని కోయి మన సూర్యుడు వెలిగే వెలుగు కూడా పనికిరాదు మిత్రమా. అంత గొప్ప కాంతి, అంత గొప్ప వెలుగు అనేది దేవుడిలో ఉంటుంది. ఆయన అంత గొప్ప కాంతి మన మీద ఉదయింపజేస్తాడంటే, నేను ఎంత ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడో ఈ యొక్క వాగ్దానం ద్వారా నీకు తెలుస్తుంది కదా మిత్రమా. నువ్వు అనుకునవచ్చు, నా ఈ పరీక్షల్లో నేను విజయం సాధిస్తానా, నా తల్లిదండ్రులకి నేను గర్వకారణంగా ఉంటానా, లేదా నేను వాళ్ళకి అవమానకరంగా మారతానని నువ్వు భయపడుతున్నావేమో. భయపడొద్దు మిత్రమా. దేవుడు నిన్ను ప్రకాశవంతమైన సూర్యుడి కన్నా గొప్ప ప్రకాశం నీ మీద ప్రకాశింపజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు వచ్చే ప్రతి విజయము ఆయనకు మహిమార్థమై ఉంటుంది కాబట్టి దేవుడు నిన్ను ప్రతి విషయంలో ఆస్వాదించి హెచ్చించాలని దేవుని కోరిక ఉంటుంది మిత్రమా. నీ విషయమై దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి నీ ముందుగా నడిపించి నీకు రాయి తగలకుండా దేవుడు తన హస్తముల మీద నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు మిత్రమా. దేవుని యందు నమ్మికుంచి ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పి ఒక నమ్మకంతో ముందుకెళ్ళు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో మిత్రమా. ప్రతి దానిలో దేవునికి ప్రార్థించి ముందుకెళ్ళు మిత్రమా. నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ఆయన కృపా కాపుదల రక్షణ కంచె నువ్వు చూస్తావు. ఎలాగైతే దానియేలు సింహపు బోనులో తన దేవుని కాపుదల చూశాడో, నువ్వు అదే విధంగా నువ్వు కూడా నీ యొక్క సమస్త విషయంలో ఆయన కృపా కాపుదల చూడబోతున్నావు. నమ్మి వాగ్దానాన్ని పట్టుకుని దేవుని యందు ప్రార్థించు, అద్భుతం చూస్తావు. ఈ వాగ్దానం నీ హృదయం తాకినట్లయితే బైబిల్ వాక్య కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.